ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన మరోసారి వాట్సాప్ స్టేటస్లు పెట్టడం వివాదాస్పదమైంది. 3 రోజుల్లో 35 గ్రామాలు, 480 కుటుంబాలతో సంభాషణ, రోడ్డు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతుందంటూ కొలికపూడి స్టేటస్ పోస్ట్ చేశారు. ఇలా ప్రభుత్వంపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొలికపూడి ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో పార్టీ హైకమాండ్ ఆయన్ను విచారణకు పిలిచి మందలించింది. అయినా కొలికపూడి మాత్రం తీరు మార్చుకోవడం లేదు. దీంతో కొలికపూడి తీరుపై టీడీపీ ఎలా స్పందిస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఇప్పటికే ఎన్నోసార్లు వివాదాలు చిక్కుకున్న కొలికపూడి అయితే మరొకసారి తన వాట్సాప్ స్టేటస్ ద్వారా కూడా ఇప్పుడు ఏదైతే మరోసారి చిక్కుల్లో చిక్కున్నారని చెప్పాలి. మరి దీనిపై ఏంటి అధికార పార్టీ ఎలా స్పందిస్తుంది అనుకోవచ్చు? ఇప్పటి వరకు ఎవరైనా దీనిపై స్పందించారా? ఇప్పటి వరకు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు కూడా ఎవరూ స్పందించలేదు. పార్టీ అధిష్టానం కూడా కొలికపూడి శ్రీనివాస్ పెట్టినటువంటి స్టేటస్ మీద స్పందించలేదు. అయితే ఇప్పటి వరకు అంటే 2 రోజులుగా కొలికపూడి శ్రీనివాస్ అయితే ఎవరికి అందుబాటులో లేరని తెలుస్తుంది. వరుసగా వివాదాస్పద పోస్టులు, వ్యాఖ్యలు అయితే కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టానం పిలిచి మందలించినప్పటికీ కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంలో మార్పు రావడం లేదు. తాజాగా గత వారం రోజుల ముందు ఆయన నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా ఇళ్లకు వెళ్ళి సీఎంఆర్ఎఫ్ చెక్కులను కొంతమంది బాధితులకు అందజేశారు. కొన్ని గ్రామాలకు వెళ్ళి అక్కడ కిడ్నీ బాధితులు కూడా పరామర్శించిన నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేస్తూ ఈ విధంగా పోస్టులు పెట్టారంటూ కూడా స్థానికంగా టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. 3 గ్రామాలు, 3 రోజులు 35 గ్రామాలు, 450 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ, రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతుందంటూ చేసిన వ్యాఖ్యలు దీన్ని ఉద్దేశించిందని చెప్తున్నారు. తన నియోజకవర్గంలో ఎక్కడ రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, అదేవిధంగా పల్లె కన్నీరు పెడుతుంది. తన నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలు కన్నీళ్లు పెడుతున్నారు, ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు అనే ఉద్దేశం వచ్చే విధంగా కొలికపూడి శ్రీనివాసు తన వాట్సాప్ స్టేటస్లో పెట్టడం జరిగింది. తాను 3 రోజులు 35 గ్రామాల్లో పర్యటించాను, 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ జరిపిన తర్వాత వాళ్ళ బాధలు, ప్రభుత్వం నుండి సహకారం లేకపోవడం, అభివృద్ధి ఫలాలు అందకపోవడం పట్ల తీవ్ర నిరాశలో ఉన్నారని ఉద్దేశం వచ్చే విధంగా కొలికపూడి శ్రీనివాసు తన వాట్సాప్ స్టేటస్లో ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వాట్సాప్ స్టేటస్ పైన టీడీపీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా మరోసారి ఆయన్ని విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఇప్పటికీ అనేక సార్లు విచారణ కమిటీ ముందు హాజరైనప్పటికీ తీరు మార్చుకోకపోవడం, స్థానిక ఎంపీ మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ రకరకాల పోస్టులు పెట్టడం, గతంలో ఎంపీ తన వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారంటూ బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టడం, ఇలా అనేక రకాల విమర్శలు, ఆరోపణలు చేసినటువంటి కొలికపూడి మీద ఇప్పటివరకు రాష్ట్ర పార్టీ అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. సొంత పార్టీలో ఉంటూ సొంత కుంపటి పెట్టుకుంటూ వైసీపీ అనుకూలంగా, కూటమికి వ్యతిరేకంగా, ముఖ్యంగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, కార్యక్రమం నిర్వహించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా టీడీపీ అధిష్టానం స్పందించకపోవడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కొలికపూడి శ్రీనివాస్ మీద చర్యలు తీసుకోవాలని పార్టీలు చాలామంది చెబుతున్నప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం ఇప్పటివరకు చర్యలు తీసుకోవట్లేదు, హెచ్చరిస్తూ వస్తున్నారు. కానీ తీరైతే మార్చుకోవట్లేదు ఎమ్మెల్యే. ఇప్పటికైనా మరి పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. కానీ ఇప్పటికీ కూడా కొలికపూడి శ్రీనివాస్ అయితే తన పందాను మార్చుకున్నట్టుగానే కనబడుతుంది. స్థానిక ఎంపీ అనేక ఇబ్బందులు పెడుతున్నప్పటికీ తాను పోరాటం చేస్తున్నాను, స్థానిక ప్రజల కోసం, ఇచ్చిన మాట కోసం పోరాటం చేస్తున్నానంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఎంపీ వర్గీయులు, అదేవిధంగా ఎమ్మెల్యే వర్గీయులు ఎవరికి వారు వివిధ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఎమ్మెల్యే కొంతమంది పంపిణీ చేస్తున్నారు, ఎంపీ వర్గానికి సంబంధించి కొంతమంది పంపిణీ చేస్తున్న ఇలాంటి తరుణంలోనే కొలికపూడి శ్రీనివాస్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కొలికపూడి వ్యవహారం మాత్రం పార్టీ అధిష్టానికి కొంత తలెప్పుగా మారిందని చెప్పాలి. రాజేష్, ఏదైతే అటు పల్లెల్లో పర్యటించిన తర్వాతే కొలికపూడి అయితే స్టేటస్ పెట్టడం జరిగింది. సో ఇప్పటివరకు దీని గురించి మీరు ఏమైనా కొలికపూడిని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారా? సో దీనిపై ఆయన కూడా ఏమైనా స్పందించారా? అంటే ఎందుకు నేరుగా అక్కడ చూసిందానే ఆయన స్టేటస్ పెట్టారనుకోవచ్చా, లేదంటే పార్టీలో విభేదాల వల్ల పెట్టారనుకోవచ్చా? దీనికి సంబంధించి ఆయన ఏమైనా చెప్పారా?
అంటే కొలికిపూడి వాస్తవంగా ప్రభుత్వానికి కొంత యాంటీగానే వెళుతూ ఉన్నారు, యాంటీగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన పర్యటించిన తన నియోజకవర్గంలో పర్యటించినటువంటి అంశాలనే ఈ విధంగా స్టేటస్ పెట్టారు. పల్లెల్లో ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు, ఎమ్మెల్యేగా తనని ఎక్కడా కూడా అభివృద్ధి చేయనివ్వట్లేదు, స్థానిక ఎంపీ ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో పెత్తనం చెలాయిస్తున్నారు అంటూ గతంలోనే చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు అదే ఉద్దేశంతోనే పల్లెల్లో ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు, ఉద్యోగాలు లేవు, రోడ్లు లేవు, పల్లె కన్నీరు పెడుతుందంటూ స్వయంగా చెప్పడం వెనక ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్యేగా తన పని తాను చేసుకోనివ్వట్లేదు, ఎంపీ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎంపీ ఇన్వాల్వ్ అవడమే కాదు, ఎంపీకి పార్టీ అధిష్టానం మద్దతుగా నిలుస్తుంది కాబట్టి తాను ఏమీ చేయలేకపోతున్నాను, పల్లెలన్నీ కన్నీరు పెడుతున్నాయంటూ ఆయన ఉద్దేశం వచ్చే విధంగా స్టేటస్ అయితే పెట్టడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యల గురించి పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే గత ఏడాదిన్నర పైగా, అంటే అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే కొలికిపూడి వ్యవహారం తెలుగుదేశం పార్టీకి కొంత తలనొప్పిగా మారింది. ఎన్నికల అంటే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చర్యలు తీసుకుంటే బాగుండదు కాబట్టి ఇప్పటివరకు వేచి చూసినటువంటి తెలుగుదేశం అధిష్టానం ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్న తరుణంలో ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎస్ రాజేష్, మనం చూసిన ఇదివరకే నేరుగా అటు సీఎం చంద్రబాబు కూడా ఆ కొలుగుపూడి విషయంలో స్పందించారు. ఎందుకంటే వ్యక్తిగత విషయాలను ఎవరూ కూడా ప్రైవేట్ పరం చేయొద్దంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందనుకోవచ్చు? ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం వివరణ కోరే అవకాశం కనబడుతుంది. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు మీరు మాట్లాడుతున్నారంటూ వివరణ తీసుకునే అవకాశం కనబడుతుంది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే చర్యలు తీసుకునే అవకాశం కూడా ఎక్కువ శాతం కనబడుతుంది. గతంలో చంద్రబాబు దావోస్ వెళ్లక ముందు పెద్ద ఎత్తున అక్కడ ఎంపీకి అదేవిధంగా ఎమ్మెల్యేకి మధ్య పెద్ద ఎత్తున విభేదాలు బయటపడ్డాయి. బ్యాక్ స్టేట్మెంట్లు పెట్టి కొలికిపూడి శ్రీనివాస్ పెద్ద ఎత్తున రచ్చ చేసినటువంటి నేపథ్యం. ఆ సమయంలోనే చంద్రబాబు దావోస్ వచ్చిన తర్వాత, విదేశీ పర్యటన వచ్చిన తర్వాత ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీ అధిష్టానం కూడా సీరియస్గా ఉందనే ప్రచారం జరిగింది. కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. అంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని, స్వయంగా టీడీపీ టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం ద్వారా పార్టీకి కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. పైగా అది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గం కావడంతోనే కొంత చర్యలకు వెనకాడుతుందనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహారం రోజు రోజుకి వ్యతిరేకత పెరగడం, పార్టీ అధిష్టానం మీదే ఈ విధమైనటువంటి స్టేటస్లు పెట్టడం పట్ల పార్టీలోనూ ప్రభుత్వంలో కొంత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం అధిష్టానం చర్యలకు ఉపక్రమించే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఇక తిరువురు ఎమ్మెల్యే కొలుగుపూడి పెట్టిన స్టేటస్ ఇప్పుడు కీలక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఏదైతే తను పల్లెల్లో పర్యటించిన తర్వాత పల్లెల్లో రోడ్లు అక్కడ ఉన్న పరిస్థితిని కూడా తన స్టేటస్ రూపంలో కూడా పెట్టారు. అయితే దీనిపై ఒక పక్కన అయితే టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి దీనిపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని.